ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనము. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవద్దును. ప్రియులరా, మరి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న చక్కటి మాట, నేను మరలా వస్తాను అని. ఎందుకంటే ఆయన మొదటి రాకడ మనకు తెలుసు. ఆయన వెళ్ళేటప్పుడు నేను మరలా వస్తాను, మిమ్మను ఖచ్చితంగా తీసుకువెళ్తాను అన్నట్లుగా తన శిష్యులతో చెప్తున్నారు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడే ఆయన తెలియజేసిన మాటలు. కాబట్టి ఆయన ఎలా వస్తాడు అంటే మనకు బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, మహాప్రభావంతో వస్తాడని, మేఘారూఢుడై ఆయన వస్తాడని, మహిమతో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ఆయన వస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆయన వచ్చు దినము ఆయనకి కూడా తెలియదండి. అది తన తండ్రి అయిన దేవాది దేవుని యొక్క చిత్తము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన మరలా వచ్చును అనే విషయాన్ని జ్ఞాపకము చేసుకొని ఒక చక్కటి నిరీక్షణ కలిగి ఉండాలి. మన నిరీక్షణ బలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎల్లప్పుడూ కూడా కనిపెట్టి ప్రార్థన చేయాలి. ప్రియమైన వాళ్ళరా. అలాగే ఆయన రాక కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఒక చక్కటి సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. పవిత్రంగా, నిష్కలంకముగా, ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు చక్కగా మంచి సిద్ధపాటుతో మనం ఉండాలి ప్రియమైన వాళ్ళరా. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఆయన రాకడ కొరకు కనిపెడుతున్నాం, ఆశతో ఉంటున్నాం. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఒక సిద్ధపాటు కూడా కలిగి ఉండాలి. ఒక మెలకుగా ప్రార్థన చేస్తా చక్కటి సిద్ధపాటు అనేది మన జీవితాల్లో ఉండాలి. ఎందుకంటే ఆయన ఎందుకు వస్తున్నాడు ప్రియమైన వాళ్ళరా? ఎందుకు అంటే ఆయన ఉండు స్థలములలో తన ప్రజలని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తున్నాడు. కావున ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన ప్రజలుగా ఉన్న వారందరూ కూడా ఒక నిరీక్షణ కలిగి, ప్రార్థనా జీవితము కలిగి, పరిశుద్ధమైన జీవితము కలిగి, ఎంతో జాగ్రత్తతో ప్రియమైన వాళ్ళరా ప్రభు ఎదుట ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, నేను ఏ స్థలములో అయితే ఉంటున్నానో ఆ స్థలములో తీసుకువెళ్ళడానికి మిమ్మల్ని మరలా వచ్చేదను అని దేవుని యొక్క వాక్యం సెలవివ్వబడుతుంది. కావున ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఆశీర్వాదకరమైన మాట, నిరీక్షణతో కూడిన వాగ్దానము. కావున ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఎదుట కనిపెట్టి జీవిద్దాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.